సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఏఐ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు చెప్పగానే అందరిలో ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకో రకమైన భయం అనేది కూడా వస్తుంది. అది ఎందుకు ఏంటా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన తర్వాత జాబ్స్ అనేది కూడా చాలా వరకు పోతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చే టెక్నాలజీని మనమైతే అడాప్ట్ చేసుకొని మరి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం ఖచ్చితంగా మీరు భయపడి షేక్ అయిపోయే నిజాలు అనేది కూడా చెప్పడానికి మనతో పాటు కూడా మరి అయితే కంటెంట్ క్రియేటర్ అలాగే ఆథర్ అయిన యశ్వంత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి యశ్వంత్ గారితో మాట్లాడదాం అండ్ ఆ భయంకరమైన నిజాలు ఏంటి, మరి అది వచ్చే లోపలే మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలో అడిగి తెలుసుకుందాం. హాయ్ యశ్వంత్ బ్రో. హాయ్ చాణక్య గారు, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. మీరు చెప్పినట్టు అంటే ఏఐ ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది, అలానే ఇంకొక సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్ తీసుకుంటే ఒక ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. 3 years ముందు వరకు ఏఐ అంటే నార్మల్గా ఒక కామన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను, జస్ట్ అనదర్ టెక్నాలజీ. ఓకే, ఏఐ అంటే ఒక లార్జ్ కంపెనీస్, ఈ బిగ్ టెక్ కంపెనీస్ ఉంటాయి కదా, గూగుల్, మైక్రోసాఫ్ట్, వీళ్ళ పనిది. సో మనం ఎందుకు ఆలోచించాలి? ఈవెన్ జాబ్ సైడ్ తీసుకున్నా కూడా ఏఐ సైడ్ మన ఇండియాలో క్రేజ్ అనేది తక్కువే ఉండేది. ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా సో హౌ వీఆర్ అడ్వాన్సింగ్ ఇంటూ ఆర్ హౌ వీఆర్ ఎవల్యూటింగ్ ఇంటూ ఏఐ అనేది చాలా మినిమం ఉండేది. బట్ ఎప్పుడైతే చాట్‌జిపిటీ వచ్చిందో, అంటే ఒక కామన్ యూజర్ ఎప్పుడైతే చేతులు ఏఐ వాడడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఏఐ ఒక ఇంపాక్ట్ తెలిసింది. స్లోగా మన పనిని మనం స్పీడప్ చేయడం నేర్చుకున్నాం. మనమే నేర్చుకున్నప్పుడు కంపెనీస్ ఇంకెంత అడ్వాన్స్డ్గా ఉంటాయి. వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అవసరం లేని ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయడం అనేది తెలుసుకున్నారు. సో ఇవి స్టార్ట్ అయ్యాయి. కంపెనీస్ మధ్య కాంపిటేటివ్ ఫైట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. వీళ్ళు ఒక ఎల్ఎల్ఎం క్రియేట్ చేశారు, చాట్‌జిపిటీ. సో మేము చేస్తామని గూగుల్, సో మేము చేస్తామని ఇంకొక కంపెనీ, ఇలా ప్రతి కంపెనీస్ మధ్య ఏఐ వార్ అనేది 3 years నుంచి అగ్రెసివ్గా నడుస్తుంది. ఆల్మోస్ట్ ఈ మెటా కానీ గూగుల్ లాంటి కంపెనీస్ ఏం చేశారంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ పైనే తీసేసి కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ ఏఐ మీద తోసేశారు. ఎందుకంటే దే అండర్స్టూడ్ దట్ ఏఐ ఈజ్ ద ఫ్యూచర్, ప్రెజెంట్ కూడా. సో ఆబ్వియస్లీ సో దీనివల్ల వచ్చిన చేంజెస్ అని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో కంప్లీట్ లే ఆఫ్స్ అన్నీ ఎక్కడ చూస్తున్నా కూడా కాస్ట్ కటింగ్ అంటాము, సో ఏఐ మీద మేము ఇన్వెస్ట్ చేయాలంటాము, ఇవి ఇండైరెక్ట్గా మనం చూసాం. బట్ ప్రజెంట్ ఎంత భయంకరంగా ఉందండి సిచ్యువేషను. అంటే నార్మల్గా మనం ఎవరికైనా చెప్తే జస్ట్ ఇది భయపెడుతున్నాం అనుకుంటారు, కానీ చాలా కంపెనీస్ అగ్రెసివ్గా కొంతమందిని హైర్ చేసుకొని మరి సో ఎక్కడెక్కడ మనకు ఆపర్చునిటీ ఉంది అంటే ఏఐతో మనం ఆటోమేట్ చేసి ఎంప్లాయీస్ని తీసేయడానికి అనే వాళ్ళ కోసమని హైర్ చేసుకొని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి ఎంప్లాయీస్ని పెట్టుకొని సో మీరు ఏఐ టూల్స్ డెవలప్ చేయండి, మన దాంట్లో మీకు ఉన్న ఏఐ టూల్స్ తీసుకొని కొన్ని ఫ్రేమ్వర్క్స్ కానీ కొన్ని ఏజెంట్స్ కానీ డెవలప్ చేయండి. సో దీంతో మనం డిపార్ట్మెంట్ని లేపేస్తాం అన్నంతగా అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. క్లారా అని ఒక కంపెనీ, అంటే ఈ మధ్య న్యూస్లో కూడా వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే 90% ఆఫ్ దేర్ కస్టమర్ సపోర్ట్ టీమ్ని ఒక ఏఐ చాట్‌బోట్తో రీప్లేస్ చేసింది. దే హైడ్ వన్ అంటే హూ ఈస్ గుడ్ ఎట్ ఏఐ. సో వాళ్ళు ఒక ఏఐ చాట్‌బోట్ క్రియేట్ చేశారు. సో ఎవరైతే మాన్యువల్గా వర్క్ చేస్తున్నారో ప్రజెంట్ వరకు, సో వాళ్ళ అవసరం లేకుండా ఇది ఇంకా ఎఫెక్టివ్గా చేస్తుంది, ఇంకా బాగా రెస్పాన్స్ తీసుకుంటుంది, ఇంకా బాగా వాళ్ళకి అంటే కావాల్సిన రిజల్యూషన్ ఇస్తుంది. సో ఇంకా ఎంప్లాయర్ ఫెల్ దట్ మనం కొన్ని థౌజండ్స్ కొన్ని బక్స్ ఇన్వెస్ట్ చేస్తే వచ్చేస్తుంది ఏఐ టూల్ అనేది. సో వీళ్ళకి మాత్రం మనం క్రోర్స్లో ఇన్వెస్ట్ చేయాలి 90%, కానీ తీసేసింది అంతే. సో ఎవ్రీ 9 out of 10 రీప్లేస్ అయ్యారు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో. అలాంటివి చాలా ఉన్నాయి. యూఎస్లో ఒక ప్రొడక్ట్ కంపెనీ రీసెంట్గానే వాళ్ళ హెచ్ఆర్ టీమ్, ఇట్స్ హ్యూజ్ టీమ్, మేబీ 60 to 70 ఒక సింగిల్ టీమ్, హెచ్ఆర్ టీంలో ఆల్మోస్ట్ 63 మెంబర్స్ని రీప్లేస్ చేసింది ఏఐతో. దే ఓన్లీ హ్యావ్ 7 నౌ. సో ఇలాగా ఈవెన్ పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ కానివచ్చు, నేను ఫ్రీలాన్స్ చేసిన ఆర్గనైజేషన్స్ కానివచ్చు, నేను లైవ్గా కూడా చూశాను ఇది ఇంపాక్ట్ అనేది. బట్ ఏంటంటే ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఇప్పుడు వెస్ట్లో ఉంది, యూఎస్లో కానీ ఈ యూరోపియన్ కంట్రీస్ కానీ, అంటే ఏవైతే అడ్వాన్స్గా ఏఐ మీద వర్క్ చేస్తున్నాయో ప్రొడక్ట్స్, సో వీటిలో డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఉంది. సో మనం అడగచ్చు, మన ఇండియాలో అంత ప్రొడక్ట్స్ ఏమున్నాయి తీయడానికి అని చెప్పి, బట్ స్టిల్ మనం డిపెండ్ అయ్యేది కంప్లీట్గా వెస్టర్న్ క్లయింట్స్ మీదే. ఇండియా ఎంఎన్సీస్ కానీ ఏదైనా కూడా సో వాళ్ళు మనం ఎందుకు అవుట్సోర్స్ చేయాలి, ఈ పలానా టీసీఎస్కో పలానా ఇన్ఫోసిస్కో మనం ఎందుకు ఇవ్వాలి అవుట్సోర్స్, మనమే చేసుకోవచ్చు కదా ఏఐ యూజ్ చేసి. సో ఇప్పుడు మనం వీళ్ళకి ఇన్ని క్రోర్స్ ఇచ్చి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం, వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు, సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు, లేదా కస్టమర్ సపోర్ట్ అనేది అందిస్తున్నారు. ఆ స్పెసిఫిక్ కంపెనీ ఏదైతే ఉందో అది మనమే ఏఐతో రీప్లేస్ చేసుకుంటే ఇదంతా మనకు మిగులుతుంది కదా. సో ఇలా కంపెనీస్ థింక్ చేయడం స్టార్ట్ చేసాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, మన ఇండియాలో ఉండే కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఇవ్వడం ఆగిపోతాయి. అంటే మెయిన్గా ఈ ఎంఎన్సీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏముంటాయో వీటికి ప్రాజెక్ట్స్ అనేవి రావు. సో అల్టిమేట్గా హైరింగ్ అనేది తగ్గుతుంది.
ఉన్న ప్రాజెక్ట్స్ని అంటే కొంతమంది ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఏం చేస్తారు, ఓకే ఇలాంటి ఐడియాస్ వచ్చి దీని మీద ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కాస్ట్ కటింగ్ చేసుకుంటారు. అప్పుడు ఏం చేయాలి, ఉన్న వాళ్ళని తీసేయాలి. సో సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు బీ అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇంకా కొన్ని మంత్స్ తర్వాత అంటే మన ఇప్పటి వరకు ఉన్న లే ఆఫ్స్ అన్నీ కూడా కొత్త ప్రాజెక్ట్స్ రాక జరుగుతున్నాయి మన ఇండియాలో. నిన్ననే ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా ఈ న్యూస్ అనేది కూడా విన్నాం. ఏంటంటే TCSలో 12,000 మంది ఉద్యోగుల్ని తీసేశారు అనేటప్పటికి వేరే కంపెనీస్ అంటే ఓకే, కానీ ఆ TCS లాంటి కంపెనీ కూడా ఈ ఏఐని అడాప్ట్ చేసుకొని ఇట్లా లే ఆఫ్స్ అనేది చేస్తుందంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక రకమైన. TCS అంటే మన ఐటీ సైడ్ గవర్నమెంట్ జాబ్ లాగా. నార్మల్గా ఈవెన్ పేరెంట్స్ కూడా అరే TCSలో జాబ్ తెచ్చుకో అంటారు. నువ్వు అమెజాన్లో జాబ్ చేస్తున్నావు అన్న వాళ్ళకి అర్థం కాదు. TCSలో అంటే ఓకే ఇదేదో పెద్ద గొప్ప జాబ్, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్న జాబ్ అన్నట్టు అనుకుంటారు. బట్ అలాంటి కంపెనీయే చేస్తుందంటే అంటే అది ఇంపాక్ట్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. సో మనకి TCS అనేది ఓపెన్గా న్యూస్ వచ్చింది కాబట్టి తెలిసింది, కానీ బట్ ఆల్మోస్ట్ అన్ని MNCs మీరు ఏ బిగ్ కంపెనీ తీసుకున్నా సైలెంట్గా జరుగుతున్నాయి లే ఆఫ్స్, సైలెంట్ లే ఆఫ్స్ అని. అంటే బెంచ్ మీద పెడతారు, ఎక్కువ రోజులు బెంచ్లో ఉన్నారని లే ఆఫ్ చేసేయడం కానివచ్చు, ఇది కొంత టైం ఇస్తారు ప్రాజెక్ట్ లేవని, సో ఇంకా మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా ఫోర్స్డ్ రిజైనేషన్స్ కానీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అంటే మనం ఒకసారి ఈ ట్విట్టర్, లింక్డ్ఇన్లో పోస్టులు చూస్తుంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఓకే ఇన్ని జరుగుతున్నాయి కానీ బయటకు మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు TCS అఫీషియల్గా అనౌన్స్ చేసింది, సో దట్స్ గుడ్ థింగ్. మనకు తెలిసింది 12,000 అని. కొన్ని లక్షల్లో జాబ్స్ అనేవి ఇండియాలో పోయాయి 1 year నుంచి, అవి ఎవరికి తెలియదు చాలా వరకు, అదే డిఫరెన్స్. బట్ TCS లే ఆఫ్ చేసింది ఏ వల్ల కాదు. అందరూ ఒక అనుకుంటున్నారు ఏంటంటే ఒక ఏ వల్లే అని. ఏ లేకుండానే 12,000 మెంబర్స్, ఎందుకంటే వాళ్ళకి న్యూ ప్రాజెక్ట్స్ అనేవి లేవు ప్రెజెంట్. సో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే జస్ట్ ఒక స్ట్రాటజిక్ డెసిషన్ అంతే అన్నట్టుగా చెప్తున్నారు. న్యూ ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు ఈ బెంచ్ మీద ఉన్న వాళ్ళు కానివ్వచ్చు. అలాగా మీరు గమనించినట్టయితే ఈ న్యూస్కి ఒక 2-3 weeks ముందు ఇంకొక న్యూస్ వచ్చింది, TCS బెంచ్ పాలసీ అప్డేట్ చేశాము అని. అంటే ఎవరు కూడా 35 days మించి బెంచ్ మీద ఉండకూడదు అని ఒక రూల్ పెట్టింది TCS. సో ఆ రూల్ ఏంటి, అప్పుడు నార్మల్గా TCSలో చాలా వరకు బెంచ్ మీద ఉంటారు. అంటే ఏంటి వర్క్ ఉండదు, బట్ జస్ట్ వాళ్ళు కంపెనీకి ఉంటారు. ఆ బెంచ్ స్ట్రెంత్ చూపించి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు, క్లయింట్స్ని తెచ్చుకుంటారు. ఓకే వీ హ్యావ్ హ్యూజ్ బెంచ్ స్ట్రెంత్, సో మాకు ఎంతమంది అవసరం ఉన్నా కూడా ఇన్స్టెంట్గా మేము మీకు ఇవ్వగలుగుతాం, మీ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయగలుగుతాం అని చెప్పడానికి. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్స్ రావట్లేదు కదా, అంతమందిని ఖాళీగా ఉంచుకొని శాలరీస్ ఇవ్వాలంటే ఇట్స్ హ్యూజ్ బర్డన్. సో అందుకని ఇప్పుడు వీళ్ళని తీస్తున్నారు. ఇది జస్ట్ వన్ టైప్ ఆఫ్ కాస్ట్ కటింగ్. బట్ ఏ ఇంపాక్ట్ రియల్గా వస్తే ఏమవుతుందంటే ఉన్న క్లయింట్స్ పోతారు. ఓకే అప్పుడు మనం మాస్ లే ఆఫ్ చూస్తాం. ఇది 12,000 అనేది స్మాల్ నెంబర్ అంటే వెన్ కంపేర్ టు హౌ థింగ్స్ వర్ షేపింగ్ కరెంట్లీ. బట్ ఒక 6 months మేబీ 1 yearలో ఈ AI ఇంపాక్ట్ రియల్గా మన ఇండియా మీద పడితే లైక్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ హ్యూజ్ మాసక్రీ అని చెప్పొచ్చు దాన్ని. రీసెంట్గా ఏఐ ఇస్తున్న అప్డేట్స్ కానీ ఒక్కొక్క కంపెనీ ఏఐని యూస్ చేసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటే ఒక రకమైన షాక్ అని కూడా అనిపిస్తుంది. ఎస్పెషలీ రీసెంట్గా ఐ డోంట్ వాంట్ మెన్షన్ అబౌట్ దట్ కంపెనీ, కోడింగ్ అనేది కూడా రాసేసి ఇచ్చేస్తూ ఉంది. అదైతే ఒక రకంగా ఏంటి కోడింగ్ రాయడం అనేది వాళ్ళకి సపరేట్ జాబ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఇది వచ్చేటప్పటికి ఇంకా ఎన్ని లే ఆఫ్స్ అయిపోయి ఉంటాయో అది యూస్ చేసుకొని అరే దీనివల్ల వచ్చేస్తుంది కదా అని. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మీరు ఏ జాబ్ తీసుకున్నా కూడా అది సేఫా అంటే కాదు. మీరు కోడింగ్ వచ్చారు కాబట్టి అది మంచి ఎగ్జాంపుల్. మనం దాన్ని తీసుకుంటే ఇప్పుడు డెవలపర్స్కి పని లేకుండా పోయింది. స్క్రాచ్ నుంచి ఎవరు కోడ్ రాయట్లేదు. ఒకప్పుడు నువ్వు జావా నేర్చుకో, .NET నేర్చుకో, పైథాన్ నేర్చుకో ఇలా చెప్పేసేవాళ్ళు. అది నేర్చేసుకుంటే నీకు డిమాండ్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఏ అసిస్టెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు గిట్హబ్ కోపైలట్ అని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ అని, ఇప్పుడు చాట్ జీపీటీలోనే కోడెక్స్ అని ఒక ఫ్యూచర్ వచ్చింది. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే జస్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. సో ఐ వాంట్ టు బిల్డ్ ఎ ఫ్యూచర్ టు దిస్ పర్టికులర్ వెబ్సైట్ అని చెప్పేస్తే డెవలపరు ఆ వెబ్సైట్ కోడ్ ప్రజెంట్ ఉన్న కోడ్ చూసి దీనికి ఏం యాడ్ చేస్తే బెటర్ అని అదే వేస్ట్ చేస్తుంది. దీన్ని నువ్వు టెస్టింగ్ చేయి మొత్తం అని చెప్తే కంప్లీట్ ప్రాజెక్ట్ని టెస్టింగ్ చేసి ఇచ్చేస్తుంది మినిట్స్లో. సో విచ్ యూజువల్లీ టేక్స్ మంత్స్ ఆర్ సమ్టైమ్స్ మేబీ క్వార్టర్స్ అంటే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి. ఇప్పుడు ఇది డేస్లో అయిపోతుంది. సో ఇప్పుడు లైక్ ఈవెన్ ఆర్గనైజేషన్స్ కూడా థింక్ చేస్తాయి. సో మనం డెవలపర్స్ ఇంతమంది మనకి నిజంగా అవసరమా? ఇప్పుడు ఏఐ ఇంత బాగా చేస్తున్నప్పుడు ఇంతమంది మనకి ఏం అవసరం అని ఒక థాట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు వచ్చే కొత్త కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా AI డ్రివెన్ డెవలప్మెంట్ చేసుకుంటున్నాయి. అసలు ఒకరిని హైర్ చేసుకోవడం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు రెప్లిట్ అని ఒకటి ఉంది, ఇంకా bold.new అని ఒకటి ఉంది, ఈ కర్సర్ అని ఒకటి ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే కంప్లీట్ వెబ్సైట్ ఆర్ కంప్లీట్ యాప్ని బిల్డ్ చేసి ఇచ్చేస్తే ప్రాంప్ట్ ఇస్తే. నువ్వు చెప్పచ్చు ఒకవేళ ఏదైనా ఫ్యూచర్ నచ్చలేదు, నేను ఇప్పుడు చెప్తాను నాకు ఒక ఈకామర్స్ ఫ్రంట్ వెబ్ పేజ్ కావాలి ఒకటి, నేను ఈకామర్స్ స్టోర్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను లోకల్లో. సో ఇది నేను ఓన్లీ హైదరాబాద్ని టార్గెట్ చేస్తాను, ఈ ఏరియాస్ కావాలి, ఇక్కడ నేను అన్నీ కనెక్ట్ చేసుకుంటాను లోకల్ షాప్స్. ఇలా మీరు ఒక ఐడియా ఇచ్చేసారు. ఐడియా ఇచ్చేస్తే మీకు వెబ్సైట్ చేసి ఇచ్చేస్తుంది ఒక 10 minutesకి.
నువ్వు అప్పుడు కస్టమైజ్ చేసుకోవాలి. ఓకే, నాకు ఇది నచ్చలేదు ఆర్ ఇక్కడ ఇది యాడ్ చేయాలనుకున్నా అది కూడా నువ్వు ప్రాంప్ట్లో ఇచ్చేస్తావు. సో నాకు అక్కడ వద్దు ఇది కావాలి నాకు అని చెప్పి. సో నీకు ఇంగ్లీష్ కూడా రాదా, ఈవెన్ తెలుగు కూడా అర్థం చేసుకుంటాయి. అంటే ఎవరైనా లోకల్ బిజినెస్ మ్యాన్ అయినా స్మార్ట్ ఫోన్ నీ చేతిలో ఉంది అంటే నువ్వు యాప్స్ బిల్డ్ చేసే అంత క్యాపబిలిటీ ఇప్పుడు ఉంది ఇప్పుడున్న టెక్నాలజీకి. అంటే వచ్చే కంపెనీస్ ఇలా ఆలోచిస్తున్నాయి. మనం ఉన్న కంపెనీస్ గురించి ఇన్ని రోజులు ఆలోచించాం. బట్ ఏంటంటే ఈ టెక్నాలజీ ఏంటంటే ఒక ఎవల్యూషన్ అయ్యే ఫీల్డ్. ప్రతిరోజు గ్రో అవుతూ ఉంటేనే దానికి తగ్గట్టుగా ఆపర్చునిటీస్ ఉంటాయి. అది ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న వెబ్ డెవలపర్స్ గురించి, ప్రజెంట్ ఉన్న కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఏంటి, ప్రజెంట్ ఉన్నవి ఎప్పటికైనా కూడా కొంత లెగసీ అవుతాయి, ఓల్డ్ అవుతాయి. ఇప్పుడు రాబోతున్న కంపెనీసే మనల్ని నిర్ణయిస్తాయి. ఇప్పుడు 5 years ముందు వరకు ఈ క్విక్ కామర్స్ అనేది లేదు. ఈ జెప్టో, బ్లింకిట్ ఇవి ఎవరికి తెలియవు. బట్ ఇప్పుడు ఏంటి, మనం కంప్లీట్ దాని మీద డిపెండ్ అవుతున్నాం. అప్పుడు కిరాణా ఉండేది. ఇప్పుడు కిరాణా స్టోర్స్ మీద అంటే డిమాండ్ తగ్గింది. కోర్స్ విలేజెస్, టౌన్స్ని వదిలేస్తే సిటీస్లో ఆబ్వియస్లీ ఇది టౌన్స్కి కూడా వెళ్ళిపోవచ్చు చెప్పలేము. ఇలా మనం ఏది తీసుకున్నా 10 years ముందు ఫుడ్ డెలివరీ అనేది సంథింగ్ విచ్ ఇస్ అంటే ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు మనం అలా చూస్తున్నాం. ఇక్కడేంటి, ఇదంతా కూడా టెక్నాలజీ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. సో ఇప్పుడు రాబోతున్న వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు టెక్నాలజీ అనేది కూడా మనం చూడాలి. దాన్ని బట్టే జాబ్స్ కానివచ్చు, దాన్ని బట్టే ఎంప్లాయ్మెంట్ కానీ ఉండొచ్చు. ఇప్పుడు వచ్చే కంపెనీస్ ఏవి కూడా, వచ్చే ప్రొడక్ట్స్ ఏవి కూడా హ్యూమన్ పవర్ని నమ్ముకోవట్లేదు. సో ఏఐ ఉంది, మేము కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు. ఈ కాస్ట్ని మేము ఇంకెక్కడైనా పెడతాం, మార్కెటింగ్కి పెట్టుకుంటాం, అడ్వర్టైజింగ్ పెట్టుకుంటాం, ఎవరైనా సెలబ్రిటీని పిలిపించి ఎండోర్స్ చేయించుకుంటాం, దీనికి వాడుకుంటాం మేము. డెవలప్మెంట్కి, ప్రొడక్ట్ బిల్డింగ్కి మాకు ఇంతమంది అవసరం లేదు అని దీన్ని కట్ చేసుకుంటున్నారు ఒక ఏఐ టూల్ పెట్టి. సో ఇది ఒక డేంజరస్ సైన్. సో మెయిన్గా మన ఇండియా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక 2-3 years తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ వెస్టర్న్ కంపెనీస్ ఇప్పుడు అడాప్ట్ అవుతున్నాయి. వాళ్ళకి చాలా మాస్ లే ఆఫ్స్ అయ్యాయి ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకనొక టైంలో అయితే ఐటీ ఇండస్ట్రీ, అరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అని చెప్పేసి అనేది దాని నుంచి ఇప్పుడు ఒక ఎండ్ కార్డ్ పడబోతుంది అనుకోవచ్చా ఈ ఐటీ భూమికి? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపులే మాట్లాడుకుంటే ఒక 25 years బ్యాక్ అంటే ఐటీకి ముందు సో చాలా వరకు మరీ మాన్యువల్ జాబ్స్ ఉండేవి. సో దాన్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్తే ఎలక్ట్రానిక్స్ ఎప్పుడైతే వచ్చిందో అంటే థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఈ సెమీ కండక్టర్స్ వీటి టైంలో ఎప్పుడు వచ్చిందంటే సో అవే ఇంకా బూమ్ అనుకున్నారు అందరూ. సో ఎప్పుడైతే 95 ఈ టైంలో ఐటీ బూమ్ స్టార్ట్ అయిందో 95-2000 ఆ టైంలో సో అందరూ ఏమనుకున్నారు, ఓకే మన జాబ్స్ అన్నీ పోతాయి, ఆ ఐటీ అవన్నీ ఎవరి వల్ల అవుతాయి మనకేం తెలుసు అంటే. ఈవెన్ మన ఇండియాలో సిచ్యువేషన్ అలా ఉన్నింది అప్పుడు. అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఐటీ ఇన్ని లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తుంది, ఇంతమందికి ఒక ఉపాధి కల్పిస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎప్పుడైతే ఈ ఐటీ బూమ్ స్టార్ట్ అయిందో ఆబ్వియస్లీ దాని ముందున్న జాబ్స్ అన్నీ రీప్లేస్ అయిపోయాయి. అప్పుడులో బేసిక్ ఉండేవి ఈ ఎలక్ట్రానిక్స్కి ఆపరేటర్స్ అని, ఈ నార్మల్గా చాలా విఎల్ఎస్ఏ డిపెండెన్సీ ఉండేది. సో మెగా సూపర్ కంప్యూటర్స్ని కూడా అప్పుడు నార్మల్గా చాలామంది యూజ్ చేయాలి వాళ్ళు. అంటే 1 byte ప్రాసెస్ చేయడానికి కూడా చాలా టైమ్స్ తీసుకునే, చాలా లాంగ్ టైమ్స్ అనేవి జరిగాయి. అప్పుడు సరదాగా మనం ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని ఫొటోస్ కంపారిజన్ చూస్తూ ఉంటాం. అరే ఒక 50 years బ్యాక్ కంప్యూటర్ అనేది కూడా సర్వర్ రూమ్స్ ఇప్పుడు మనం ఎలా అయితే చూస్తామో అలా ఒక కంప్యూటర్ చూసాం. ఇప్పుడు కంప్యూటర్ చూస్తే మనకి చేతిలోనే అన్నట్టు. అప్పుడు అంటే ఈ జాబ్స్ అన్ని లేవు. అప్పుడు ఏంటి, ఒక సర్వర్ ఆపరేట్ చేయాలంటే, ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే ఒక 10-15 members ఉండాలి. అంటే ప్రతి ఒక్క దాన్ని కొంతమంది బయట ప్రాసెసింగ్ అని, డేటా ప్రాసెసింగ్కి ఒకరు కావాలి, ఈ కీబోర్డ్ రిలేటెడ్ ఫంక్షనాలిటీకి ఒకరు కావాలి, దానికి మళ్ళీ డేటాబేస్ బిల్డ్ చేయడానికి ఒకరు కావాలి. ఇప్పుడు ఏం లేదు, అన్నీ ఒక ల్యాప్టాప్లో చేసేస్తున్నాం. అంటే ఆ 2000కి ముందు ఆ ఫియర్ అనేది ఉన్నింది. బట్ ఏంటి, అందరం అడాప్ట్ అయ్యాం, దానికన్నా ఎక్కువ మించిన జాబ్స్ అయితే వచ్చాయి. సో దానికి ముందు మీరు ఇంకా చూసుకున్నట్టయితే 200 years బ్యాక్ ఈ మధ్య మెటా ఒక లెటర్ ఏది రిలీజ్ చేసింది, పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్ అచీవ్ చేయబోతున్నాం మనం అని మార్క్ జుకర్బర్గ్ చెప్పారు. ఓకే, అంటే అతను ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా ఏఐ డెవలప్మెంట్ కోసము. ఈ మధ్య వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఒక అబ్జర్వేషన్ చూశారంట. వాళ్ళ ఏఐ సిస్టమ్స్ ఏంటంటే మన ఇంటర్వెన్షన్ లేకుండా వాటికవే ఇంప్రూవ్ అయిపోతున్నాయంట. అంటే మనం ఎంత కాదనుకున్నా హ్యూమన్సే ఏఐని డెవలప్ చేశారు, హ్యూమన్స్ కంట్రోల్లోనే ఉన్నాయి ఇంకా ఏఐ. బట్ రీసెంట్గా ఆయన చూసిన ఈ చేంజ్ ఏంటంటే అవే ఇంప్రూవ్ అయిపోతున్నాయంట. అప్పుడు ఆయన రిలీజ్ చేసి దీన్నే పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటాము. ఇప్పుడు ఇది కానీ ప్రతి ఒక్క ఇండివిజువల్ అందుబాటులో ఉంటే, అంటే మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయగలిగితే ప్రతి ఒక్కరూ ఏం కావాలని కూడా అచీవ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళకి జస్ట్ ప్రాంప్టింగ్ స్కిల్స్, ఏఐని యూజ్ చేయడం తెలిస్తే ఏం కావాలని అచీవ్ చేయగలుగుతారు. నువ్వు బిజినెస్ మ్యానా, నువ్వు ఎంపైర్ని బిల్డ్ చేయగలుగుతావు ఆ ఏఐ యూజ్ చేసి. నువ్వు ఒక ఫ్రీలాన్సరా, కంప్లీట్ నువ్వు ఒక ఏజెన్సీని బిల్డ్ చేసుకోగలుగుతావు. నువ్వు ఇంకేదైనా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నావా నీ బిజినెస్ రిలేటెడ్ ఆర్ నువ్వు పర్సనల్గా, నువ్వు ఎఫెక్టివ్గా దాన్ని యూజ్ చేసుకుంటే ఏదైనా చేయగలుగుతావు. అంటే నీకు ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ టైంని ఏఐ అనేది సేవ్ చేస్తుంది. ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే 200 years బ్యాక్ ప్రతి ఒక్కరు ఫార్మర్సే, అంటే అగ్రికల్చరే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంకేం లేదు. ఎవరైనా కూడా వెళ్ళాల్సిందే, నీకు ల్యాండ్ ఉంటే ల్యాండ్, లేదంటే నువ్వే వర్క్కి వెళ్తావు ఏదో ఒక విధంగా.
అప్పుడు ఈ మనం స్టీమ్ కానీ కోల్ కానీ ఈ రెవల్యూషన్స్ వచ్చాయి ఇనిషియల్ డేస్లో. సో అందరూ ఏమనుకున్నారు, ఓకే అగ్రికల్చర్ లేకపోతే ఎలాగ అవన్నీ మనం చేయగలుగుతామా, ఈ ఫ్యాక్టరీ వర్క్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అప్పుడు ఏం చేశారు అంటే 90% అలా ఉండేవాళ్ళు. బట్ ఈ రెవల్యూషన్స్ వచ్చేటప్పటికి కొంత జాబ్స్ షిఫ్ట్ అయ్యాయి. అగ్రికల్చర్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది. తర్వాత మనం చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఎలక్ట్రిసిటీ వచ్చాక ఇంకా చాలా జాబ్స్ ఇటు మూవ్ అయ్యాయి. తర్వాత మనం చూసాం సెమీ కండక్టర్, ఐటీ జాబ్స్ అనేవి అప్పటి వరకు ఉన్నవి మూవ్ అవుతూ వచ్చాయి, అవి తగ్గుతూ వచ్చాయి. అప్పుడు 90% ఉండేవి అగ్రికల్చర్ డిపెండెన్సీ, ఇప్పుడు 10% ఉంది ఆల్మోస్ట్. ఈవెన్ 10% కూడా లేరు ఫార్మర్స్ ఇప్పుడు చూసినట్టయితే. బట్ ఏంటంటే ప్రతి ఒక్క రెవల్యూషన్లో మనం షిఫ్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఏఐ సైడ్ మనం ఖచ్చితంగా షిఫ్ట్ అవ్వాలి. నేను అవ్వను ఇలానే ఉంటా అంటే లైక్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఇట్ వాస్ నైస్ బ్రో. అండ్ అలాగే ఐటీ బూమ్ దాని గురించి చెప్పారు, బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నది డాక్టర్స్ని కూడా ఏ రీప్లేస్ చేస్తుందా అని ఒక క్వశ్చన్ అనేది కూడా రైజ్ అవుతూ ఉంది. ఖచ్చితంగా దీని గురించి ఇంట్రెస్టింగ్ డిబేట్. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏఐ డాక్టర్ని రీప్లేస్ చేస్తుందంటే డాక్టర్స్ అందరు తిరగబడతారు. బట్ ఏంటంటే నేను రీసెంట్గా నాకు తెలిసిన ఒక డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఈ డిడిన్ సెడ్ దీన్ని ఫార్మల్ వే, బట్ తను ఏమన్నాడంటే ఈ మధ్య కన్సల్టింగ్కి అంటే బేసిక్ కన్సల్టింగ్కి ఎవరు రావట్లేదంట. బేసిక్ కన్సల్టింగ్, ఇప్పుడు నాకు హెడేక్గా ఉంది, ఇప్పుడు నాకు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయి, మామూలుగా మనం ఏం చేస్తాం అంటే కొంత ఎక్కువ కన్సర్నింగ్ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ముందు డాక్టర్తో చెక్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే చాట్‌జీపీటీని అడుగుతున్నారు. సో నాకు 2 days నుంచి హెడేక్గా ఉంది అంటే చాట్‌జీపీటీ అడుగుతుంది ఇంకేమున్నాయి సిమ్టమ్స్, ఇలాగా అడుగుతుంది. మనం దానికి చెప్పేస్తే అదేం లేదు, నువ్వు మొన్న క్రికెట్ ఆడినట్టున్నావు, నీకు కొంచెం సన్ స్ట్రోక్ ఇలా తగులు ఉంటుంది, ఈ లెమన్ వాటర్ తీసుకో, లేకపోతే ఈ ట్యాబ్లెట్ తీసుకో, నీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, ఒక వీక్లీ వన్స్ ఈ ట్యాబ్లెట్ వాడి, ఇలా కంప్లీట్ ఇచ్చేసి లింక్స్ కూడా ఇచ్చేస్తుంది. సో ఏమవుతుందంటే డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏం చేసేవాళ్ళంటే ఒకప్పుడు మనం ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకుంటాం, అది ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఏదో ఒకటి మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే సెకండ్ ఒపీనియన్ కోసమని ఇంకొక డాక్టర్కి వెళ్తాం, అది ఫ్యామిలీ డాక్టర్ మనకి తెలిసిన నియరెస్ట్లో లోకల్ డాక్టర్ ఎవరో ఒకరికి. ఎందుకంటే ఒక ఇద్దరు ఒకేలా చెప్పారంటే ఓకే మనం ట్రస్ట్ చేస్తాం, ఈవెన్ వాళ్ళు ఎంత పెద్ద ప్రొఫెషనల్స్ అయినా కూడా ఈ సెకండ్ ఒపీనియన్ అనేది ఉండేది. ఇప్పుడు ఎవరు సెకండ్ ఒపీనియన్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, చాట్‌జీపీటీ దగ్గర. సో ఈవెన్ నేను కూడా అంటే లైక్ అంటే ఫ్యామిలీలో కొన్ని ఈ మధ్య స్కాన్స్ వాటిని జస్ట్ అప్లోడ్ చేశాను చాట్‌జీపీటీకి. అంటే డాక్టర్ కన్నా ముందు చాట్‌జీపీటీకి అప్లోడ్ చేసి అది ఏం చెప్పిందేమని నేను గుర్తుపెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సేమ్ చెప్పారు. సో అప్పుడు ఏమవుతుంది, ఓకే చాట్‌జీపీటీ ఈజ్ రైట్ అని ఫస్ట్ అనిపిస్తుంది మనకు, డాక్టర్ ఈజ్ రైట్ తర్వాత చాట్‌జీపీటీ ఈజ్ రైట్ అని మన మైండ్లో అయితే ఫిక్స్ అవుతుంది. అప్పటి నుంచి లైక్ నేనైతే లైక్ ఏది వచ్చినా కూడా నార్మల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది వచ్చినా చాట్‌జీపీటీ చెప్పి ఇలా అవుతుంది నార్మలేనా. సో ఈవెన్ మా పెట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా సో పెట్కి ఇలా అవుతుంది ఏమైనా ప్రాబ్లం ఇలా అడుగుతాను, సో అది చెప్పేస్తుంది. అంటే మనం వింటాం. ఈవెన్తో బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, సో ఎంత చాట్‌జీపీటీ చెప్పినా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే అలాగ బ్లైండ్గా డెసిషన్స్ తీసుకోలేరు కాబట్టి ఏఐని నమ్మి. బట్ ఈ సెకండ్ ఒపీనియన్ అనేది తగ్గింది. బట్ మనం ఒక 2-3 years వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే కంప్లీట్ ఏఐ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఈ చిన్న చిన్న వాటికి వెళ్ళడం అనేది ఆపేస్తాం. చిన్న వాటికి తర్వాత అది ఏమవుతుంది పెద్ద వాటికి వెళ్ళడం కూడా ఆపేస్తాం. ప్రెజెంట్ అయితే సర్జరీస్ అవన్నీ డాక్టర్సే చేయాలి, ఇంకో ఆప్షన్ లేదు. బట్ ఈ కన్సల్టింగ్ ఏదైతే ఉందో అంటే నార్మల్ కన్సల్టేషన్స్ వెళ్ళేది చిన్న ప్రాబ్లమ్స్కి అది అవసరం లేదు. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నాము, నేను ఇది నా ఫ్రెండ్స్ అందరిలో చూశాను. బ్లడ్ టెస్ట్ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ బాడీ టెస్ట్ ఇలా చేసుకొని ఆ రిపోర్ట్స్ని ఎవ్వరు కూడా ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళట్లేదు. 9 out of 10 నేను చూసిన వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు చాట్‌జీపీటీ, నాకు ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయో చెప్పు, ఆ డెఫిషియన్సీ ఉంటే ఏం చేయాలో చెప్పు, ఏ ఫుడ్స్ తీసుకోవాలో చెప్పు, అంతే అయిపోతుంది. నేను ఈ మధ్య మా ఫ్రెండ్ కూడా ఒకరు నార్మల్గా విటమిన్ డికి, విటమిన్ B12కి, మెగ్నీషియంకి ఇలా అన్నిటికీ సప్లిమెంట్స్ వాడేస్తున్నారు. అరే నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అంటే చాట్‌జీపీటీ చెప్పింది నేను వాడేస్తున్నాను. అంటే ఒక విధంగా ఇది అంటే కంప్లీట్ గుడ్ అని నేను చెప్పలేను, ఎందుకంటే వీ కెనాట్ ట్రస్ట్ ఏఐ బ్లైండ్లీ అట్లీస్ట్ అట్ దిస్ పాయింట్. లైక్ డాక్టర్స్ అంటే వాళ్ళంతా చదివారు, అంత ప్రొఫెషనల్స్. బట్ ఏమవుతుందంటే ఈ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది కొన్ని ఇయర్స్లో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ తెప్పిస్తుంది. సో డాక్టర్స్ కూడా ఇంకా దీనికి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వాలి. మేబీ వాళ్ళు ఏఐ యూస్ చేసుకొని ఇంకేమన్నా సోర్సెస్ కానీ ఇంకేమన్నా మేబీ వాళ్ళు దే షుడ్ ట్రై మేకింగ్ ఇన్కమ్ త్రూ ఏఐ, ఇలా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఇంకా కన్సల్టేషన్ ఇవన్నీ ఏంటంటే 2-3 yearsలో మార్కెట్ మారిపోతుంది. ఇప్పుడు ఇలాంటివి యూస్ చేసి కంప్లీట్గా కన్సల్టేషన్ యాప్స్ కూడా వచ్చేస్తాయి ఇంకా ఫ్యూచర్లో, డాక్టర్ ఏఐ అని ఇలాగా. కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ ఇన్ డేంజర్. అలాగే అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో కూడా ఎంత రెవల్యూషన్ తీసుకొని వస్తుందో రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కానీ ఈ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీకి కూడా ఏమైనా దెబ్బ అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే అడ్వర్టైజింగ్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద కీ కాంపనెంట్ బడ్జెట్లో. ఏ కంపెనీకైనా ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నావు అంటే ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఎంత బడ్జెట్ అడ్వర్టైజింగ్కి పెట్టాలి అని. ఆబ్వియస్లీ నీది ఎంత హై క్వాలిటీ టాప్ నాచ్ ప్రోడక్ట్ అయినా పూర్ అడ్వర్టైజింగ్ ఉందంటే ఇట్ విల్ నాట్ వర్క్.
ఇప్పుడు అడ్వర్టైజింగ్కి మామూలుగా మనం ప్రొడక్షన్ కానివ్వచ్చు, డబ్బింగ్ కానివ్వచ్చు, ఆర్ యాక్టింగ్కి కానివ్వచ్చు, మేబీ సమ్ ఇన్ఫ్లుయెన్సర్ని పిలవడానికి కానివ్వచ్చు, నీకు ఇట్ విల్ కాస్ట్ ఎ లాట్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ కొన్ని ఉన్నాయి, రన్వే ఎంఎల్ అని, VO3 అని, నీకు ఇన్స్టెంట్గా యాడ్స్ ఇచ్చేస్తుంది. నువ్వు ప్రాంప్ట్ ఇచ్చావు, దాంట్లో ఎవరు కనిపించాలని చెప్పినా కూడా అది కూడా ఇచ్చేసి నీకు యాడ్ ఇచ్చేస్తుంది కంప్లీట్గా. కొన్ని క్రోర్స్ పెట్టి తీసేవి నీకు 2000 రూపీస్ మంత్లీ సబ్స్క్రిప్షన్తో నువ్వు క్రియేట్ చేయగలుగుతున్నావు విత్ ఆడియో కూడా. సో ఇట్స్ సంథింగ్ దట్ వీ హ్యావ్ నెవర్ ఇమాజిన్. 1 year బ్యాక్ మీరు అడిగితే ఇంత అడ్వాన్స్డ్గా ఉంటుందని ఎవ్వరు కూడా ఎస్ అనరు. బట్ ఇప్పుడు అలా ఉంది సిచ్యువేషన్. ఖచ్చితంగా అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీకి ఒక దెబ్బే. బట్ ఏంటంటే ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే బ్రాండ్స్కి ఇది చాలా ప్లస్. బ్రాండ్స్కి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫాస్ట్గా, దాంతోపాటు ఒక క్వాలిటీ, అంటే ఇందులో కూడా క్వాలిటీ ఉంటుంది, బట్ కాకపోతే అక్కడ అయితే కొంచెం వేరే క్వాలిటీ అనేది కూడా బట్ మనం అచీవ్ చేయగలుగుతాం. ఎందుకంటే 6 months ముందు, 1 year ముందు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయండి ఇప్పుడు మనం చూసాం కాబట్టి ఈ క్వాలిటీ కానివ్వచ్చు, ఈ యాక్యురసీ కానివ్వచ్చు, అది కూడా ఇంకో 6 monthsలో మనం చూడొచ్చు ఆబ్వియస్లీ. సో ఇది కొంత విధంగా ఎవరైతే ఆ ప్రొడక్షన్ టీంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా దెబ్బే ఇప్పుడు. అంటే వాళ్ళ జాబ్స్ అనేది ఇంపాక్ట్ అవుతాయి. సో నాకు నువ్వు అవసరం లేదు, ఒక 2-3 బాగా ఏఐ వాడగలిగే వాళ్ళు చాలు, ఒక వీడియో ఎడిటర్, ఒక డిజైనర్ని పెట్టుకుంటాను, ఒక ఏఐని ప్రాంప్ట్ ఇంజనీర్ని ఒకరిని పెట్టుకుంటాను, వీళ్ళు ముగ్గురు కలిసి నాకు ఒక హై బడ్జెట్ యాడ్ వితిన్ 10,000లో నాకు ఇచ్చేస్తారు. సో అలా మైండ్ సెట్ అయితే మారిపోతుంది. సో ఇప్పుడు ఆ స్టేజ్లోకి మనం ఆల్రెడీ వెళ్తున్నాం. చాలా వరకు యాడ్స్ నేను చూస్తున్నాను ఈ మధ్య, ఇవి కాన్సెప్ట్ యాడ్స్ లాగా ఇలాగా చేసి క్రియేట్ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఇది ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యేటప్పటికి ఇప్పుడు మన ఇండియాలో కొంత లిమిట్ ఉంది, అంటే స్టోరేజ్ లిమిట్స్ అని, బ్యాండ్విడ్త్ లిమిట్ అని. బట్ ఇంకొక 6 months 1 yearలో ఇది లిమిట్ కూడా ఉండదు. సో ఎవరైనా ఫుల్ లెంత్ యాడ్స్ కూడా క్రియేట్ చేసేయచ్చు. ఇది ఇలానే అయితే మూవీస్ కూడా తీసేయచ్చు ఫుల్ లెంత్గా. ఓకే, అండ్ ఈ ఏఐ గురించి ఇంతగా చెప్పారు కదా బ్రో, మరి అయితే సో ఏఐలో మీరు క్రియేట్ చేసిన యాడ్స్ కానీ ఏదైనా ఉంటే కాస్త చూపించగలుగుతారా? షూర్ అండి. ఓకే, సో మనం ఇది గూగుల్ VO3 అని ఒక రీసెంట్ టూల్ అయితే వచ్చింది, వీడియో క్రియేషన్ టూల్. ఈ టూల్ ఏం చేస్తుందంటే మనం జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా వీడియో ఇచ్చేస్తుంది విత్ ఆడియో. సో ఇదే దీనిలో స్పెషాలిటీ. ఇండియాలో రీసెంట్గానే ఇదైతే అనౌన్స్ చేశారు. జెమినీ ప్రో ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో మీరు కనుక స్టూడెంట్గానైతే నార్మల్గా జెమినీ ప్రో అని 1 year ఫ్రీగా కూడా ఇస్తుంది, ఎవరైనా కూడా వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసుకొని అయితే చేయొచ్చు. బట్ నేనైతే ఇప్పుడు జెమినీ ప్రో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను వీడియోని సెలెక్ట్ చేసుకొని, అంటే మన దగ్గర ఏదైనా ఒక ఐడియా ఉంది, ఒక యాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఎలా చేయొచ్చు అని నేను మీకు చూపిస్తాను. నేను ఒక ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాను. ఇప్పుడు నేను స్విగ్గీకి ఒక న్యూ ప్రోడక్ట్ ఒక లాంచ్ చేయాలనుకుందాం. నేను దానికి ఒక యాడ్ క్రియేట్ చేస్తున్నాను. అదేంటంటే స్విగ్గీ ఫర్ డాగ్స్. స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా, వాటికి ఫుడ్ డెలివరీ అనేది స్విగ్గీ అనేది లాంచ్ చేసింది అనుకుందాం, జస్ట్ ఇమాజినరీగా. సో దానికి నాకు ఒక యాడ్ కావాలి. నేను ఏమని అడిగాను, an advertising campaign for Swiggy for its newly launched Swiggy for Dogs. అంటే నేను ఏమని అడుగుతున్నానంటే స్విగ్గీ ఫర్ డాగ్స్ అనే ఒక క్యాంపెయిన్కి నాకు యాడ్ కావాలి. అక్కడ ఒక డెలివరీ పర్సన్ స్విగ్గీ యూనిఫామ్ వేసుకొని గ్రూప్ ఆఫ్ డాగ్స్కి ఫుడ్ అనేది డెలివరీ చేస్తుంటారు. ఇది నేను చెప్పాను, ప్రాంప్ట్ ఇచ్చాను. అండ్ లాస్ట్లో ఏం చెప్పాలి ఆ డెలివరీ పర్సన్, అంటే నౌ యూ కెన్ ఆర్డర్ ఫుడ్ ఫర్ ద స్ట్రే డాగ్స్ త్రూ స్విగ్గీ, యూస్ కూపన్ dog100 టు రిసీవ్ 50% ఆఫ్. ఇదైతే నేను ఇచ్చాను ప్రాంప్ట్. మనం ప్రాంప్ట్ ఇచ్చాక లైక్ జస్ట్ ఒక 1 minute మనకి యాడ్ అనేది ఇచ్చేస్తుంది. మనం చూద్దాము, ఇది లోడ్ అయితే అవుతుంది. అంటే ఇది ఏమవుతుందంటే మనం ఎలాంటి ప్రాంప్ట్ ఇచ్చినా దానికి ఆడియో యాడ్ చేస్తుంది, వీడియో యాడ్ చేస్తుంది. ఇది డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాంప్ట్. మనం ఇంకా కన్ఫైన్ చేసుకొని బాగా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా కూడా ఇస్తుంది. అయితే రిఫ్రెష్ చేస్తున్నాను. సో మన యాడ్ అయితే ఇది ఒకసారి ప్లే చేద్దాం. సో ఇప్పుడైతే ఇది మన యాడ్. సో ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. సో యాజ్ ఇట్ ఈస్గా మనం అడిగినట్టే వచ్చింది. ఒక స్విగ్గీ డెలివరీ అతను వచ్చాడు, డాగ్స్కి ఫుడ్ అనేది ఇచ్చాడు, లాస్ట్లో తను చెప్పాల్సిన మనం ఇచ్చిన టాపిక్ అయితే చెప్పాడు. సో ఇంత ఈజీగా కామర్స్ యాడ్స్ కానీ, ఇది క్విక్ కామర్స్ యాడ్ కానీ, అంటే దేనికైనా ఎలాంటి హై ఎండ్ అడ్వర్టైజింగ్ అయినా కూడా మనం చేయొచ్చు. అంత ఈజీగా మనం చేయగలుగుతున్నాం కాబట్టి సో అంటే ఫ్యూచర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అనేది మనం చెప్పచ్చు ఇప్పుడే ఏఐ మీద డిపెండ్ అవుతుంది అని. నైస్ బ్రో. ఏంటంటే ఒక కామర్స్కి సంబంధించి మీరు తయారు చేసిన యాడ్ చూస్తూ ఉంటేనే ఆ క్వాలిటీ అది చూస్తూ ఉంటే నిజంగానా అని అనిపించేలా ఉన్నది. అంటే క్లోజ్ టు రియాలిటీ మనం ఇప్పుడే చేయగలుగుతున్నాం. సో ఇంకా 1 year తర్వాత ఎలా ఉంటుందని మనం లైక్ థాట్స్లోనే వదిలేయచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ అనేది కూడా చూస్తూ ఉంటే ఒక అమ్మాయి నిల్చొని చెప్తూ ఉండింది. సో ఇట్స్ లాంగ్వేజ్ గురించి మనం పక్కన పెట్టేసినా కానీ అది స్టార్టింగ్లో చూసినప్పుడు చాలామంది అరే ఇది నిజం వీడియో కదా అని చెప్పేసి అనుకున్నారు. దీన్ని లేటర్ రియలైజ్ అయితే అది క్రియేట్ చేసిన వీడియో అనేటప్పటికి షాక్ అయ్యాను.
Yeah. ఇన్ఫ్యాక్ట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి డెవలప్మెంట్స్ అనేది కూడా ఏఐలో వస్తున్నాయంటే ఇంకా యాడ్స్ పరంగా కానీ వెబ్సైట్ పరంగా మీరు ఇప్పుడు తయారు చేసి చూపించినది కానీ ఎంత అడ్వాన్స్ తొందరలో రాబోతుందో కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇది ఒక డేంజర్ కూడా యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ని మనం నమ్మలేం ఏది న్యూస్ అని చెప్పి. ఇప్పుడు మనకు ఒక లీడరు పడలేదు, లైక్ ఈ పాలిటిక్స్, ఈ ఫ్యాన్ వార్స్ ఇవి చేసేవాళ్ళు, వాళ్ళ ఆపోజిట్ లీడర్స్ని, వాళ్ళ ఆపోజిట్ హీరోస్ వీళ్ళ మీద ఇలాంటి ఫేక్ వీడియోస్ చేసి వాళ్ళ అన్నని మాటలు కూడా అన్నట్టుగా ఇవి ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నాయి. బట్ ఇట్స్ గోయింగ్ టు స్ప్రెడ్ హేట్. రష్మిక మందన గారు సంబంధించిన ఒక వీడియో అనేది కూడా ఎంత అసలు ఆ ఫేక్ వీడియో తర్వాత మనకు అర్థమైంది కాబట్టి సరిపోయింది, ఆవిడ అంటే రెస్పాండ్ అయ్యారు కాబట్టి. సో అది నమ్మడం కూడా కష్టం. కొన్నిసార్లు ఏంటంటే ఇది పొలిటికల్ ప్రొపగండాకి వీటికి తీయచ్చు, ఎలక్షన్స్ని ఇంపాక్ట్ చేయొచ్చు, అంటే చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా. బట్ వీ నీడ్ రెగ్యులేషన్ అలాంటి వాటికి. సో ప్రజెంట్ అయితే అంత హై అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు వీటిని ప్రివెంట్ చేయడానికి, ఎందుకంటే ఇట్స్ న్యూ, అందరికీ న్యూ కాబట్టి. బట్ ఖచ్చితంగా ఒక రెగ్యులేషన్ ఉండాలి. అట్లీస్ట్ పాలిటిక్స్ ఇలాంటివి టచ్ చేయకుండా, ఏమన్నా వచ్చినా కూడా ఫేసెస్ రికగ్నైజ్ అయితే బ్లాక్ అయ్యేలాగేలాగా. అదర్వైజ్ అంటే మనం ఏది నమ్మలేం, మనం చూసింది కూడా నమ్మలేం. ఒకప్పుడు అనేవాళ్ళు కదా, నువ్వు చూస్తే కానీ ఏది నమ్మకు అని, ఇప్పుడు చూసినా కూడా నమ్మలేం. అలాగే ఇప్పటి వరకు ఏ గురించి మీరు చాలా చక్కగా వివరించారు. కాకపోతే ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ద ఫైనల్ క్వశ్చన్. అంటే ఏ రీప్లేస్ చెయ్యని మరి క్రాఫ్ట్స్ కానీ లేకపోతే జాబ్స్ కానీ ఏదైనా ఉన్నాయంటే అది చెప్పండి కదా. ఖచ్చితంగా అండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏఐతో చాలా వరకు రీప్లేస్ అయ్యేవి మనం ఆల్రెడీ విన్నాం. ఈ మాన్యువల్ జాబ్స్ కానీ, ఈ దేనికైతే క్రియేటివిటీ అవసరం లేదో, ఎక్కువ థింకింగ్ అవసరం లేదో, లేకపోతే ఎక్కువ రిపిటేషన్ ఉంటుందో, ఇవన్నీ ఖచ్చితంగా కూడా రీప్లేస్ అయిపోతాయి. బట్ కొన్ని జాబ్స్ ఉంటాయి, ఇవి ఏంటంటే ఏఐ వల్ల బూస్ట్ అవుతాయి. సో ఫస్ట్ నేను ఆ టెక్ జాబ్స్ గురించి మాట్లాడే ముందు ఒక బేసిక్ హ్యూమన్ ట్రైట్ ఉంటుంది, అది ఎవరు రీప్లేస్ చేయలేరు. అదేంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఖచ్చితంగా నువ్వు ఒక ఏఐ రిక్రూటర్ని పెట్టుకుంటే నీ పీపుల్ అందరినీ మేనేజ్ చేయగలుగుతుంది, హైర్ చేసుకోగలుగుతుంది. బట్ వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తే రిజల్యూషన్ చేయగలుగుతుందా, వాళ్ళతో ఏమన్నా వాళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయగలుగుతుందా, వాళ్ళకి దానికి తగ్గట్టుగా మాట్లాడగలుగుతుందా, ఒక అడ్వైస్ ఇవ్వగలుగుతుందా. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ హ్యూమన్స్ కెన్ డూ. ఎంత ఏఐ వచ్చినా కూడా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది కాబట్టి అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. సో ఇది ఒక కామన్ హ్యూమన్ రైట్, ఇది ఫస్ట్ ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు ఎలాంటి ఏఐ వచ్చినా కూడా. ఇది నెక్స్ట్ ఇంకొకటి క్రియేటివ్ డెసిషన్ మేకింగ్. ఏఐ డెసిషన్ మేకింగ్ చేస్తుంది, బట్ ఏఐకి డేటా ఉండాలి. డేటా ఉంటే మాత్రమే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటుంది. ఒక 5 సార్లు ఏం జరిగిందో చెప్తే 6వసారి ఏం జరుగుతుందని ఏఐ చెప్పగలుగుతుంది. బట్ ఏంటంటే క్రియేటివ్ డెసిషన్ మేకింగ్, సిచ్యువేషనల్ థింకింగ్ ఇలాంటివి ఏంటంటే అగైన్ హ్యూమన్ రైట్స్. సో ఈ క్రియేటివ్ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు కూడా హ్యూమన్స్ చేతిలోనే ఉంటుంది. సో ఇవి ఏంటంటే లీడర్షిప్ లెవెల్లో, ఇప్పుడు ఎవరైనా లీడర్షిప్ లెవెల్లో ఉండి ఓకే వాట్ ఈస్ మై ఫ్యూచర్ అనుకుంటే, సో ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ దీస్ టూ, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానివ్వచ్చు, అంటే రియాక్ట్ అవ్వడం. సో మనం ఎలా అంటే సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుంటాం, మన ముందు మాట్లాడే వాళ్ళని అర్థం చేసుకుంటాం, వింటాం, అర్థం చేసుకుంటాం, అంతేగాని జస్ట్ వాళ్ళు చెప్పిందల్లా మనం రిప్లై ఇచ్చేయం. సో అలాంటి హ్యూమన్ రైట్స్ ఉంటాయి కదా, పీపుల్ లీడర్ అన్న వాళ్ళు ఇలాంటివి చేయాలి ఖచ్చితంగా కూడా. ఇంకా ఇప్పుడు కామన్గా ఎవరైనా అడిగితే, ఒక స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఆల్రెడీ జాబ్ చేసిన ప్రొఫెషన్ అయినా, నేను ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే నేను సేఫ్గా ఉంటాను అడిగితే కొన్ని ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. ఓకే. సో టెక్నాలజీ పెరిగే కొద్దీ సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడే మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్న వాటిలో చాలా కన్సర్న్స్ ఉన్నాయి మనకే, అరే అందరూ ఇది చేసేస్తున్నారు ఎలాగని. ఇప్పుడు గూగుల్ లాంటి ఒక కంపెనీ సర్వర్స్ని ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి, ఏమవుతుంది? గూగుల్ అనేది ఇట్స్ ఎన్ ఎంపైర్ బిల్డ్ ఆన్ డేటా ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అలాంటి ఒక సర్వర్స్ని ఎవరైనా హ్యాక్ చేస్తే ఏమవుతుంది? సో కంప్లీట్ వరల్డ్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గూగుల్ లాంటి సంస్థ ఏం చేస్తుందంటే సెక్యూరిటీకి మనం ఎక్స్పెక్ట్ చేయనంత అమౌంట్ అనేది పెడుతుంది బడ్జెట్లో. అంటే ఎథికల్ హ్యాకర్స్ని మెయింటైన్ చేయడానికి కానివ్వచ్చు, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని, ప్రొఫెషనల్స్ని పెట్టడానికి కానివ్వచ్చు. ఇలానే ఏ కంపెనీ తీసుకున్నా ఒక టెక్ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నారంటే సెక్యూరిటీకి బాగా ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంత సెక్యూర్డ్గా ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళది విధానం చేయగలుగుతారు. అంటే వెళ్ళే కొద్దీ నీకేమైనా సెక్యూరిటీ ఫాల్ట్స్ ఉన్నాయి, ఎవరైనా ఈజీగా నిన్ను కాంప్రమైజ్ చేస్తున్నారంటే నువ్వు ఎంత బిల్డ్ చేసుకున్నా, ఎంత ఎంపైర్ బిల్డ్ చేసుకున్నా సెకండ్స్లో అయిపోతుంది. కాబట్టి సెక్యూరిటీ అనేది టెక్నాలజీ పెరిగే కొద్దీ గ్రో అయ్యే ఫీల్డ్ ఈ సైబర్ సెక్యూరిటీ అనేది. ఓకే. ఎథికల్ హ్యాకర్స్ కానీ, ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కానివ్వచ్చు, సెక్యూరిటీ అనలిస్ట్ అని మనం ఏ నేమ్ ఇచ్చినా కూడా ఈ ఎవరైతే ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ సెక్యూరిటీని కాపాడతారో ఆర్ ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఓకే. ఇంకొక సెకండ్ తీసుకుంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ మధ్య మనం బాగా వింటున్నాం ఈ పదాన్ని, సపరేట్గా హైర్ చేసుకుంటున్నారు కూడా ప్రాంప్ట్ ఇంజనీర్స్ అని. ఏంటంటే ఏఐని ఎఫెక్టివ్గా వాడడం తెలిసిన వాళ్ళు. నువ్వేం డెవలపర్ కావాల్సిన అవసరం లేదు. నువ్వు ఏఐని యూజ్ చేసి ఒక కంపెనీకి లేకపోతే ఒక ఇండివిజువల్కి ఇంత మనీ సేవ్ చేసావా అంటే లైక్ యూ విల్ బీ ఇన్ డిమాండ్ అంతే.
మీకు 10 lakhs పెడుతున్నారు దీనికి, నాకు 10,000 ఇవ్వని, నేను సేమ్ అవుట్పుట్ మీకు ఇస్తాను ఏఐ యూస్ చేసి అని చెప్పాను అనుకోండి, ఖచ్చితంగా మీకే డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే వీళ్ళే. అంటే ప్రతి ఒక్కరు మనం ఏఐ టూల్స్ వాడతాం, బట్ ఎఫెక్టివ్గా పనికొచ్చేలా వాడే వాళ్ళే ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ బేసిక్గా, ఇంకేం లేదు. సో వీళ్ళకి కూడా డిమాండ్ ఉంటుంది. అంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా మీకు ఏఐని ఎఫెక్టివ్గా యూస్ చేయడం తెలిసిందంటే యూ విల్ బీ ఇన్ డిమాండ్. దీన్నే మనం ఏఐ ఫ్లూయెన్సీ అని, ఏఐ రెడీనెస్ అని ఇలా చాలా అంటాం. వీటినే మనం, అంటే నువ్వు డెవలపర్, నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్, బట్ నీకు ఏఐని వాడడం బాగా తెలుసు. ఇంకొకరు ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలపర్, ఎవరికి ఉంటుంది డిమాండ్ అంటే ఇప్పుడు ఫస్ట్ అతనికే ఉంటుంది ఏఐ తెలిసి. ఎందుకంటే ఇతను నార్మల్ సాఫ్ట్వేర్ డెవలపర్ 10 daysలో చేసేది నువ్వు 10 minutesలో చేయగలుగుతావు. ఖచ్చితంగా ఈ ఏఐ రెడీనెస్ ఉండాలి కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీర్స్కి డిమాండ్ అయితే ఉంటుంది. ఇంకా మనం 3 తీసుకుంటే Web3. సో Web3 అనేది ఒక న్యూ కాన్సెప్ట్, బట్ ఇదేంటంటే ఒక రెవల్యూషనరీ థింగ్. మనం Web1, Web2 అనేది చూసాం. Web1 అంటే ఇనీషియల్ డేస్లో ఉండే ఇంటర్నెట్, ఓన్లీ వికీపీడియా ఇలాంటి ఉండేది, ఓన్లీ రీడ్ ఓన్లీ. మనం ఇంటర్నెట్ని ఇన్ఫర్మేషన్ కోసం చూస్తాం అంతే, మనం ఇంటరాక్ట్ అవ్వలేం, ఏం చేయలేం. తర్వాత Web2 వచ్చింది. Web2 అంటే మనం సోషల్ మీడియాని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు, మనం పోస్ట్ చేయొచ్చు, అంటే మనం ఇచ్చే కంటెంట్ కూడా తీసుకుంటుంది. అంటే ఇక్కడ డేటాబేస్ అనేది ఒకటి యాడ్ అయింది. ఇది Web2. ఇప్పటి వరకు మనం అందరం కూడా Web2లోనే ఉన్నాం. Web3 ఏమవుతుంది, నీకు ఇంకొకరి మీద డిపెండెన్సీ ఉండదు. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా వాడుతున్నాం, మనం ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం, మన కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం. సో మన కంటెంట్ అంటే ఎవరి దగ్గర ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ సర్వర్స్లో ఉంటుంది. దాని మీద నీకు హక్కు ఉంటుందంటే ఉండదు. సో ఇంకొక థర్డ్ పార్టీ నీ దాన్ని మెయింటైన్ చేస్తారు, నీ డేటాని మెయింటైన్ చేస్తారు. దీంట్లోనే మనకు సెక్యూరిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ Web3 అనేది ఏంటంటే ఒక థర్డ్ లేయర్ ఉంటుంది. దాన్ని మనం నోడ్ అనొచ్చు, బ్లాక్ చైన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనం ఈ బ్లాక్ చైన్ యూస్ చేసి, అంటే నీకు నువ్వే కంట్రోల్లో ఉంటుంది. నువ్వు ఏదైనా ఒకటి పోస్ట్ చేసావు ఒక యాప్లో, ఆ యాప్ కంట్రోల్ కూడా నీకనే ఉంటుంది. దాన్ని ఎవరు యాక్సెస్ చేయలేరు, ఎవరు కూడా కాంప్రమైజ్ చేయలేరు. సో దీన్ని ఇప్పుడు మనం బ్లాక్ చైన్ యూస్ చేసి ఎక్కువ Web3 డెవలప్మెంట్ అంతా చేస్తున్నాం. ఇప్పుడు ఇది బాగా బూమ్ అవుతుంది, ఇది ఈ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ కానీ Web3 డెవలప్మెంట్ కానీ. సో దీని మీద ఫోకస్ చేస్తే దీనికి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ఎథీరియం అని ఇలాంటివి వింటుంటాం. సో ఇవన్నీ కూడా బ్లాక్ చైన్లో ఎలిమెంట్స్ ఇవి. సో ఇవి కానీ బాగా నేర్చుకుంటే అది ఫ్యూచర్. ఇది అంటే మనం Web3 ఇంకొక 20-30 years ఇదే నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా Web3 సైడ్ ఫోకస్ చేసే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. మన ఇండియాలో అంత అడ్వాన్స్డ్గా Web3కి రిసోర్సెస్ లేవు, ఈ యూనివర్సిటీస్ ఏమి టీచ్ చేసేవి ఏం లేవు. ఆబ్వియస్లీ ఏ టెక్నాలజీ తీసుకుని అలాగే ఉంది. బట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు సెల్ఫ్గానే నేర్చుకోవచ్చు. చాలా రిసోర్సెస్ అయితే ఆన్లైన్లో దొరుకుతాయి. యూ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ కాలేజెస్. ఇంకా మనం 4th స్కిల్ తీసుకుంటే ఈ ఏఐ టూల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏఐ టూల్స్ని, ఇప్పుడు ఏజెంట్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఏఐ ఏజెంట్స్ అని చెప్పి. ఈ ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తారంటే మనం చేసే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టికెట్ బుకింగ్ ఏజెంట్స్ ఉంటారు, ఐఆర్సిటీసీ తీసుకోవచ్చు, లేదా ఫ్లైట్ బుకింగ్స్ తీసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బుకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనం చేసేది, అది వాళ్ళు చేస్తారు, కొంత కమిషన్ తీసుకుంటారు. ఏ ఏజెంట్స్ ఏం చేస్తారు, అలాగే నువ్వు ఏదైనా ఒక టాస్క్ చెప్తే ఏఐ చేసేస్తుంది. ఇక్కడ ఆ ఏజెంట్ అనేవాడు ఏఐ. సో ఇప్పుడు మనం ChatGPTకి చెప్తాం, సో నేను ఒక 10 days ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను, ఒక వియత్నాంకో లేకపోతే సింగపూర్కో, నాకు నువ్వు టికెట్స్ బుక్ చేసి, హోటల్స్ బుక్ చేసి, అవన్నీ కన్ఫర్మేషన్ నాకు ఇచ్చేసి అని చెప్తావు. ఇక్కడేంటి, ఇక్కడ నువ్వు నార్మల్గా నువ్వు మాన్యువల్గా చేయాలంటే చాలా రీసెర్చ్ చేయాలి, యూట్యూబ్ వీడియోస్ చూస్తాం, ఏది బెస్ట్ ఇది అని చెప్పి, గూగుల్లో చాలా చూస్తాము, ఈ ట్రిప్ అడ్వైజర్ అని ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ చూసి కూడా మనం మళ్ళీ ఫ్రెండ్స్ ఒపీనియన్ అడుగుతాం ఎవరైనా వెళ్ళిన వాళ్ళని. బట్ ఏఐకి చెప్తే ఏమవుతుందంటే అవి ఏం నువ్వు చేయవు, నీ రీసెర్చ్ అంతా 1 minute చేసేసి ఈ ఫ్లైట్ బుక్ చేసుకో, ఆ రోజుకి ఫాస్ట్గా వెళ్తుంది, చీపెస్ట్ కూడా ఇదే, జస్ట్ నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయి, నువ్వు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫ్లైట్ బుక్ చేసి నీకు టికెట్ ఇచ్చేస్తుంది. తర్వాత హోటల్ నాకు బెస్ట్ కావాలి, నాకు బీచ్ వ్యూ ఉండాలి, బాల్కనీ నుంచి మంచి వ్యూ ఉండాలి, ఇలాంటివి చెప్తావు. అవన్నీ నువ్వు వెతుక్కొని రేటింగ్స్ ఎత్తుక్కొని నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఏఐ నీకు చేస్తుంది. మళ్ళీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయి, అయిపోయింది. ఇప్పుడు ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ తీసుకుందాం, నాకు ఒక 5 డెవలపర్స్ కావాలి, జావా డెవలపర్స్, అది రిక్వైర్మెంట్. నార్మల్గా అయితే నేను ఒక 2 or 3 HR టీమ్ని హైర్ చేసుకుంటాను. వాళ్ళు లింక్డ్ఇన్లో, నౌకరీలో అంతా పోస్ట్ చేస్తారు, ఒక thousands of candidates వస్తారు, వాళ్ళు మళ్ళీ ఫిల్టర్ చేయాలి, స్క్రీనింగ్ టెక్స్ట్ పెట్టాలి, తర్వాత ఇంటర్వ్యూస్ పిలవాలి. అదొక 1 month లాంగ్ ప్రాసెస్. నేను ఏఐని అడుగుతాను, నువ్వు లింక్డ్ఇన్లో, నౌకరీలో యూస్ చేసి, లేదా లింక్డ్ఇన్లో అందరూ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, లింక్డ్ఇన్ యూస్ చేసి నాకు 5 బెస్ట్ జావా డెవలపర్స్ ఇవ్వు, వాళ్ళకి ఈ స్కిల్స్ ఉండాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మినిమం ఇంత ఉండాలి, వాళ్ళు యాక్టివ్గా ఉండాలి లింక్డ్ఇన్లో, ఇవన్నీ నువ్వు కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చేస్తే ఇవేమి ఉండవు, నీకు 5 డెవలపర్స్ ఇచ్చేస్తుంది వాళ్ళ ప్రొఫైల్స్తో పాటు. డైరెక్ట్గా వాళ్ళని రీచ్ అవ్వు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయి, అయిపోతుంది అంటుంది. సో ఇది ఏజెంట్కి ఏఐ పవర్. ఇది ఇలాంటి ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా పవర్ అయితే ఉంది. సో అంటే ఏఐ ఉన్న యూఐని యూస్ చేసి, ChatGPT అయినా, జెమినీ అయినా, మనం ఇలాంటి ఏజెంట్స్ కస్టమైజ్డ్గా కంపెనీకి ఏమైనా బిల్డ్ చేసి ఇస్తూ ఉంటే లైక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ డిమాండ్ అగైన్. ప్రజెంట్ బాగా రైజ్ అవుతుంది ఇది కూడా. ఇంకా 5th తీసుకుంటే
డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. సో డిజిటల్ మార్కెటింగ్ మన అందరికీ తెలుసు, అంటే హౌ వి పోర్ట్రే బ్రాండ్ టు ద పబ్లిక్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సోషల్ మీడియా కానివ్వచ్చు, వెబ్సైట్స్, ఎస్సీఓ కానివ్వచ్చు, ఇవన్నీ యూజ్ చేసి మనం ఎలా ఒక బ్రాండ్ని పోర్ట్రే చేస్తామని. ఇప్పుడు ఇవే కన్నా ఏఐని హెల్ప్ తీసుకుంటే అది అడ్వర్టైజింగ్ కానివ్వచ్చు, మనం ఇందాక మాట్లాడినాం చాలా వరకు, అడ్వర్టైజింగ్ కానివ్వచ్చు, వెబ్సైట్ కంటెంట్ కానివ్వచ్చు, వీడియో క్రియేషన్కి, యాడ్ క్రియేషన్కి, అని దేనికైనా కూడా హెల్ప్ తీసుకుంటే, రీసెర్చ్ కానివ్వచ్చు, ఈవెన్ మన కాంపిటేటివ్ రీసెర్చ్ అని ఇవన్నీ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో. ఏ హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా ఇది చాలా స్పీడప్ అవుతుంది. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కువ ఇప్పుడు, ఎందుకంటే డెవలప్మెంట్కి తగ్గిపోతుంది. అంటే ఏఐ చేసేస్తుంది కాబట్టి నాకు అడ్వర్టైజింగ్కి, మార్కెటింగ్కి ఎక్కువ కావాలి. సో నేను ఎంతైనా పెడతాను, ఎంతమంది నేను తీసుకుంటాను. సో యాజ్ అన్ ఇండివిజువల్గా నువ్వు ఆలోచించాల్సింది ఏంటి, ఓకే నాకు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ తెలుసు, ఏఐని ఎఫెక్టివ్గా యూజ్ చేయడం తెలుసు, సో ఇంక ఖచ్చితంగా నేను హైర్ చేసుకుంటాను. అంటే ట్రెడిషనల్ మార్కెటర్స్ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో ఈ 5 స్కిల్స్కి ఏమవుతుందంటే ఏఐ గ్రో అయ్యే కొద్దీ వీటి డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ జాబ్స్ కానివ్వచ్చు లేదా ఆపర్చునిటీస్ వైజ్ ఎప్పుడు కూడా వీటికి డిమాండ్ ఉంటాయి. ఓకే, నైస్ బ్రో. ఏంటంటే దీనివల్ల వచ్చే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఫ్యూచర్ని మనం అయితే ప్రెడిక్ట్ చేసుకొని రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా అవుతుంది కాబట్టి దాని తగ్గట్టు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పేసి జాగ్రత్తలు అనేది చెప్పావు, భయపెడుతూ జాగ్రత్తలు చెప్పావు. అంటే మనం భయపడితేనే జాగ్రత్తగా ఉండగలుగుతాం ఆబ్వియస్లీ. ఇట్స్ నైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ డెమో అండ్ ఎవ్రీథింగ్ యశ్వంత్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.